హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. దేవి భాగవతం 23వ భాగం. చవనుడి కథ. శరియాతి అనే రాజుకు భార్యలు వేల సంఖ్యలో ఉండేవారట. అందరు తల్లులకు సుకన్య ఒక్కతే కూతురు కావటం చేత అమిత గారాబంగా పెరిగింది. రాచనగరు వెలపల ఒక అందమైన తటాకం సమీపంలో చవనుడు అనే భృగువంశం వాడు అంబను గురించి తపస్సు చేస్తున్నాడు. అతని చుట్టూ పుట్టలు లేచాయి, లతలు చుట్టుకున్నాయి. ఆ చెరువు ఉన్న ప్రాంతానికి శరియాతి స్త్రీలతో సహా విహారానికి వచ్చాడు. వాళ్ళ వెంట వచ్చిన సుకన్య సీతాకోక చిలుకలాగా పూల కోసం అటు ఇటు పరిగెత్తి కోస్తూ తన చిలికత్తెలతో కలిసి తిరుగుతున్నది. ఇంతలో ఆమెకు చవనుడున్న పుట్ట కనబడింది. సుకన్య కుర్రతనం కొద్దీ అందులోకి తొంగి చూసేసరికి 2 వస్తువులు ఏవో ప్రకాశిస్తూ కనిపించాయి. వెంటనే ఆమె ముళ్లతో వాటిని పడవబోయింది. అది చూసి చవనుడు, అమ్మాయి, ఈ పుట్ట జోలికి రాకు, దూరంగా వెళ్ళు, నేను తపస్సు చేసుకుంటున్నాను అన్నాడు. సుకన్య ఆ మాటలు వినక ముళ్లతో చవనుడి కళ్ళు పొడిచి అతన్ని అంధుణ్ణి చేసింది. సుకన్య తాను చేసిన పనికి క్షణం పాటు పశ్చాత్తాపడినా వెంటనే ఆ మాట మరిచిపోయి క్రీడోత్సాహంలో పడిపోయింది. చవనుడు మాత్రం బాధ సహించలేక రోదన ప్రారంభించాడు. అదే సమయంలో రాజుకు, అతని పరివారానికి మలమూత్రాలు స్తంభించిపోయాయి. అందరికీ ఒకేసారి శాపం తగిలినట్టుగా ఇలా కావడాన్ని ఆశ్చర్యపడుతూ శరియాతి తన నగరానికి తిరిగి వెళ్ళి తన సైనికులతో, మన పురానికి సమీపంలోనే చవనుడనే వృద్ధుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఎవరు గాని ఆయనకు బాధ కలిగించలేదు కదా, ఈ పని ఎవరు చేసినది మీరు తెలుసుకోండి అన్నాడు. సైనికులు మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. రాజు వారి మాటలు నమ్మక నిజం చెప్పమని హింసించనారంభించాడు. ఈ సంగతి సుకన్య విని, నాన్న, నేను వనవిహారం చేస్తుండగా ఒక పుట్ట కనపడింది. అందులో 2 రంధ్రాలున్నాయి. వాటి గుండా 2 కాంతులు వెలువడడం చూసి పొడిచేసరికి వాటి నుంచి నీరు కారనారంభించింది. అదే సమయంలో ఏదో ఆర్తనాదం హీనంగా వినిపించింది. అలా వినిపించినందుకు ఆశ్చర్యపడుతూ అక్కడి నుంచి వచ్చేశాను. నేను దేన్ని పొడిచానో నాకు తెలియదు అన్నది. మహామునికి జరిగిన అపచారం ఇదే అయి ఉంటుందనుకొని రాజు వెంటనే బయలుదేరి చవనుడున్న చోటికి పోయి పుట్టను తొలగించి కళ్ళు పోయి బాధతో కుమిలిపోతున్న మునికి సాష్టాంగపడి, మహాత్మా, తెలియక నా కూతురు నీకు చేసిన హానికి ఆగ్రహించవద్దు. మీ వంటి తాపసులకు ఆగ్రహం తగదు అని వేడుకున్నాడు. దానికి చవనుడు, రాజా, నా మనస్సులో కోపం ఏ కోశానా లేదు. నీ కూతురు నా కళ్ళు పొడిచిన కారణంగా నీకు అలా బాధ కలిగింది. అంతేగాని నేను శపించలేదు. ఎవరికి ఎలాంటి హాని చేయకుండా తపస్సు చేసుకునే వారికి హాని చేస్తే ఊరికే పోతుందా? ఈశ్వరుడు ఆగ్రహించడా? ముసలివాణ్ణి, ఇప్పుడు గుడ్డివాణ్ణి కూడాను. ఈ దిక్కులేని నాకు ఇప్పుడు ఎవరు పరిచర్యలు చేస్తారు అంటూ దుఃఖించాడు. మహాముని, నీకు ఎందరు సేవకులు కావాలన్నా పంపుతాను. వాళ్ళు నీకు కావలసిన విధంగా సేవలు చేస్తారు. మనసులో మాత్రం కోపం పెట్టుకోవద్దు అని రాజు అన్నాడు. దానికి ముని, అయ్యో, గుడ్డివాణ్ణి కదా, నాకు నిష్ఠ ఎలా సాగుతుంది? నీ సేవకులు నాకు ఏం చేయగలరు? నాకు సేవ చేయడానికి నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి. నేను మునిని గనక సంకోచించనవసరం లేదు అన్నాడు. ఈ మాట విని శరియాతి విచారగ్రస్తుడై దీర్ఘాలోచనలో పడి ఎటూ చెప్పలేకపోయాడు. ముసలివాడు, గుడ్డివాడు, మొరటివాడు అయిన చవనుడు అతి నాజూకుగా పెరిగిన సుకన్యను ఏం సుఖపెడతాడు? సుకన్య అలాంటి భర్తతో ఎలా కాపురం చేస్తుంది? ఇలా అనుకొని శరియాతి చవనుడికి తన కూతుర్ని భారీగా ఇయ్యటం ఇష్టం లేక ఇంటికి తిరిగి వెళ్ళి తన మంత్రులతో, చూశారా పరిస్థితి ఎలా వచ్చిందో? నేను నా కూతుర్ని ఆ మునికి ఇవ్వాలి, లేదా మలమూత్ర స్తంభనతో మనం బాధపడాలి అన్నాడు. దానికి మంత్రులు, మహారాజా, సుకన్యను మునికి ఇవ్వడం మాకు కూడా సమ్మతం కాదు అన్నారు. అంతలో సుకన్య అక్కడికి వచ్చి విషయం తెలుసుకొని, నా కోసం మీరంతా ఇంత బాధపడడం దేనికి? నేను చేసిన తప్పు వల్ల కదా ఆ ముని కళ్ళు పోయాయి. ఆయన దయ సంపాదిస్తాను, మీరంతా సుఖంగా ఉండండి అన్నది. దానికి రాజు, అయ్యో, ఆ గుడ్డి
ముసలి చవనుడికి, అడవిలో నువ్వు పరిచర్యలు ఎలా చేస్తావు? నా సుఖం కోసం నిన్ను ఆ మునికి ఇవ్వనా? నీ చేత ఈ అడవిలో ముసలి మొగుడుతో కాపురం చేయిస్తే నాకు పుట్టగతులుంటాయా? అమ్మా, నేను నా రాజ్యము ఏమైపోయినా సరే గాని నా చేతి మీదుగా నిన్ను ఆ కళ్ళు లేని మునికి ఇవ్వలేను అన్నాడు. దానికి సుకన్య, మీ మాట సవ్యంగా లేదు. ఈ ముని లోకోత్తరుడు. ఆయన వృద్ధుడైతేనేం, ఆయనను సేవించుకుంటాను. సుఖపడాలని కోరటం లేదు. నా మూలంగా మీకందరికీ సుఖం కలగడం చాలదా అన్నది. ఆమె దృఢ సంకల్పం చూసి రాజు, మంత్రులు ఆశ్చర్యపోయారు. తరువాత శర్యాతి ఆ ముని వద్దకు తిరిగి వెళ్ళి నమస్కరించి, నా కుమార్తెను మీకిచ్చి వివాహం చేస్తాను, అనుగ్రహించి ఆమెను గ్రహించు అన్నాడు. చవనుడికి, సుకన్యకు శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. రాజుకు, సైనికులకు వ్యాధి నివారణ అయింది. తండ్రి తిరిగిపోయేటప్పుడు సుకన్య తన నగలు ఇచ్చి తనకు చర్మము, నారబట్టలు ఇయ్యమన్నది. తర్వాత సుకన్య కొత్త జీవితం ఆరంభించింది. ఆమె అడవిలో అన్ని దిక్కులు తిరిగి ఫలాలు, దుంపలు తెచ్చేది. అగ్నుల కోసం ఎండు సమిదలు ఏరేది. నువ్వులు, దర్భలు చేర్చి తోమిన కమండలంతో పాటు ఒక పక్క ఉంచి భర్తకు వేడి నీళ్లతో స్నానం చేయించి చర్మం పరిచి తన భర్తను నిత్యకర్మకు సిద్ధం చేసేది. నిత్యకర్మ అయిన తర్వాత ఆయనను చేయి పట్టి తెచ్చి కూర్చోపెట్టి భోజనం పెట్టేది. భోజనానంతరం ఆయన చేతులు, కాళ్ళు కడిగేది. తర్వాత తాను భోజనం చేసి భర్తకు కాళ్ళు పట్టేది. భర్త ఎక్కడికి వెళ్ళాలన్నా సుకన్య చేయి పట్టుకుని నడిపించుకుపోయేది. ఇలా ఆమె తన భర్తను భక్తితో సేవిస్తూ కాలం గడుపుతున్నది. ఒకనాడు ఆమె చెరువులో స్నానం చేసి వస్తుండగా అశ్వినులు ఆమెను చూసి ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపడి ఆమెను సమీపించి, అమ్మాయి, కొంచెం ఆగు, మేము అశ్వినులం. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు? నీ భర్త ఎవరు? తండ్రి ఎవరు? నువ్వు రాజకుమార్తెవా లేక అప్సరసవా? ఇదంతా ఉత్త పొగడ్త కాదు అన్నారు. వారి మాటలకు సుకన్య కొంచెం సిగ్గుపడి, నేను శర్యాతి కూతుర్ని, గౌరవనీయుడైన చవనుడి భార్యను. ఆయన వృద్ధుడు, అంధుడును. ఆయనకు సేవ చేస్తూ ఉంటాను. నా కోరిక మీదనే నా తండ్రి నన్ను ఆయనకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ కనిపించేదే ఆయన ఆశ్రమం. మీరెవరో మంచివాళ్లలాగున్నారు. అక్కడికి దయచేయండి అన్నది. ఈ మాట విని అశ్వినులు, గుడ్డివాడైన ముసలికి నీ తండ్రి నిన్ను ఏమని ఇచ్చాడు? నీ వంటి అందగత్తెలు దేవతా స్త్రీలలో కూడా లేరు. గుడ్డికి భార్యగా ఎలా ఉండగలుగుతున్నావు? నీకు ఈడైన వాణ్ణి చూసి వరించరాదా? అలా చేసి జీవితమంతా సౌఖ్యం అనుభవించు అన్నారు. దానికి సుకన్య, మీరు సూర్యుడి కొడుకులు, మీకు తెలియనిది ఏమీ లేదు. అన్యకాంతనైన నాతో మీరు ఇలా మాట్లాడవచ్చునా? నేను కులకన్యను. మీరు అధిక ప్రసంగం చేస్తే మిమ్మల్ని శపించే శక్తి నాకున్నది అన్నది. ఆ మాటకు అశ్వినులు భయపడి ఆమెను మంచి చేసుకునే ఉద్దేశంతో, అమ్మా, శీలం విషయంలో నువ్వు లీలావతి కన్నా గొప్పదానివి. వరం కోరుకో, ఇస్తాం అన్నారు. వాళ్ళు ఆమెకు ఒక అవకాశం ఇచ్చారు. అదేమంటే చవనుణ్ణి తమతో సమానమైన వయసు, అందము గల వాణ్ణిగా చేసేటట్టు, అప్పుడు ఒకే రూపులో ఉన్న ముగ్గురిలో సుకన్య ఒకరిని భర్తగా వరించేటట్టును. సుకన్య తమ ఆశ్రమానికి వెళ్ళి చవనుడితో అశ్వినులు అన్న మాట చెప్పి ఏం చెయ్యను అని అడిగింది. అశ్వినులు కోరినట్టే చేయమన్నాడు చవనుడు. సుకన్య వెళ్ళి వాళ్లను తమ ఆశ్రమానికి తెచ్చింది. చవనుడు యువకుడు కావాలంటే నీటిలో మునగాలి. చవనుడు సరేనన్నాడు. ముగ్గురు చెరువులో మునిగి ఒకే రూపులో బయటికి వచ్చారు. వారిలో కావలసిన వాణ్ణి సుకన్య ఎన్నుకోవాలి. సుకన్య తనకు జగదంబే శరణ్యమనుకొని ఆమెను ధ్యానించింది. అంబ అనుగ్రహించి ఆమెకు దివ్యజ్ఞానం ఇచ్చింది. సుకన్యకు ఆ ముగ్గురిలో తన భర్త ఎవరో తెలిసిపోయింది. ఆమె తన భర్తనే ఎన్నుకోవటం చూసి అశ్వినులు ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చుకున్నారు. చవనుడు అశ్వినులను ప్రశంసిస్తూ, మీ ధర్మాన నాకు యవ్వనము, కళ్ళు కూడా ప్రాప్తించాయి. అందగాణ్ణి అయ్యాను. ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలి. కనుక చెప్పండి, నా నుంచి మీరు ఏం కోరతారు అన్నాడు. దానికి అశ్వినులు ఇలా అన్నారు. మేం వైద్యం చేసేవాళ్లమన్న నెపంతో యజ్ఞాలలో మాకు సోమపానం చేసే హక్కు లేకుండా చేశారు. నీకు ఇష్టమైతే మాకు ఆ హక్కు కలగజేయి
సరే, శర్యాతి చేత యజ్ఞం చేయించి మీకు సోమపానం ఇప్పిస్తాను అన్నాడు చవనుడు అశ్వినులతో. అశ్వినులు తృప్తిపడి వెళ్ళిపోయారు. యవ్వనం పొందిన చవనుడు సుకన్యతో తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఒకనాడు శర్యాతి భార్యకు తన కూతురు ముసలి గుడ్డిముగుడుతో ఎలా వేగుతున్నదో అని ఆందోళన పట్టుకున్నది. శర్యాతికి కూడా తన కూతుర్ని చూడాలనిపించింది. ఇద్దరూ రథం మీద చవనాశ్రమానికి వచ్చారు. అక్కడ సుకన్య వెంట ఒక అందమైన యువకుడు వారికి కనిపించాడు. తన కూతురు ముసలి భర్తను చంపి యవ్వనోద్రేకం కొద్దీ ఇంకెవరినో వరించిందని శర్యాతి ఆందోళన చెందాడు. కాని సుకన్య తన తండ్రి ఆందోళన పోగొడుతూ జరిగిన సంగతి అంతా చెప్పింది. చవనుడు తాను అశ్వినులకు ఇచ్చిన మాట గురించి చెప్పాడు. తన అల్లుడి కోసం శర్యాతి యజ్ఞం తలపెట్టాడు. యజ్ఞం జరుగుతున్న చోటికి దేవతలతో సహా ఇంద్రుడు, అశ్వినులు కూడా వచ్చారు. తరువాత చవనుడు అశ్వినులకు సోమం ఇయ్యబోతే ఇంద్రుడు వారిస్తూ, వీళ్ళు వైద్యం చేసుకునేవాళ్ళు, సోమపానానికి అర్హులు కారు అన్నాడు. వీరికి సోమం ఇప్పించడానికనే ఈ రాజు చేత యజ్ఞం చేయించాను. నేను వీరికి సోమం ఎలా ఇస్తానో చూస్తూ ఉండండి అన్నాడు చవనుడు అశ్వినులకు సోమం ఇస్తూ. ఇంద్రుడికి కోపం వచ్చింది. అతను చవనుణ్ణి చంపడానికి వజ్రాయుధం ప్రయోగించాడు. చవనుడు దాన్ని తన తపశ్శక్తితో ఆపి కృత్యను సృష్టించి ఇంద్రుణ్ణి చంపడానికి హోమం చేశాడు. భయంకర ఆకారంతో కృత్య అగ్నిగుండం నుంచి ఆవిర్భవించాడు. ఆ అవతారం చూసి ఇంద్రుడు, దేవతలు వణికిపోయారు. బృహస్పతి ఇంద్రుడితో, చవనుడిని శరణు వేడు, కృత్యను అతనే నిగ్రహించగలడు అన్నాడు. ఇంద్రుడు అలాగే చేసి ప్రాణాలతో బయటపడ్డాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.